బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. దుష్టుని ప్రతిక్రియను అయిపరచండి. మీ ఆత్మకార్యము ఆత్మ సంచారము మా మధ్య జరిగించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. మరొకసారి చదువు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నది. హల్లెలూయా. గత కాలం ముందు దేవుని యొక్క తలంపులను గురించి మనం నేర్చుకున్నాం. పోయిన వారం కూడా దేవుని మార్గాలను గురించి మనం నేర్చుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు దేవుని యొక్క మార్గాలను గురించి మరొకసారి నేర్చుకుందాం. మన యొక్క మార్గాలకు దేవుని యొక్క మార్గాలకు చాలా వ్యత్యాసం ఉన్నట్లుగా ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో అంత ఎత్తుగా దేవుని యొక్క మార్గములు ఉన్నట్లుగా దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. రెండవది మనం నేర్చుకున్నాం, మన మార్గములన్నీ దేవునికి తెలుసు, కానీ దేవుని యొక్క మార్గాలను మనము సరిగా తెలుసుకోలేని పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి. మనము సరి అయిన మార్గములో మనము నడుచుకుంటూ మనం ఉన్నట్లయితే మనము గమ్యము చేరగలము. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ మార్గము లేక త్రోవ అంటే ఒకటి ప్రకారము, ఆ ప్రకారము, లేక ఆ రీతి, లేక ఆ క్రమము, లేక ఆ విధము. కాబట్టి దేవుని యొక్క విధానములో దేవుడు ఏర్పాటు చేసిన ప్రకారము, దేవుడు ఏర్పాటు చేసిన రీతి, దేవుడు ఏర్పాటు చేసిన క్రమము, లేక దేవుడు ఏర్పాటు చేసిన విధానమును గురించి మనం తెలుసుకుంటూ ఆ ప్రకారము మనం నడవవలసిన వారమై ఉన్నాం. ఇప్పటి వరకు ఎంతో కాలముగా మన జీవిత విధానములో మనము వివిధమైన పద్ధతులను, విధానాలను, క్రమములను, రీతిని అనుసరించి మనము నడుచుకుంటూనే వస్తున్నాం. కానీ ఇప్పుడు మనము దేవుడి యొక్క త్రోవలో, దేవుని యొక్క మార్గములో నడవవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. అందుకు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. కాబట్టి తండ్రి వద్దకు వెళ్ళే మార్గాన్ని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. పరలోకమందున్న తండ్రి దగ్గరకు మనం వెళ్ళాలి అంటే ఇప్పుడు మన ముందు ఎవరున్నారంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తప్ప మనము తండ్రి వద్దకు చేరలేము. యేసు క్రీస్తు ఏ విధంగా నడుచుకుంటున్నాడో, ఏ విధంగా నడిచాడో ఆ విధంగా మనం కూడా నడిస్తేనే పరలోకమందున్న తండ్రి దగ్గరికి వెళతాం. ప్రభు అయిన యేసు క్రీస్తు ఏ క్రమాన్ని అనుసరించి నడుచుకున్నాడు, ఆ క్రమాన్ని అనుసరించి మనము కూడా నడుచుకుంటున్నట్లయితే మనము కూడా గమ్యానికి చేరుతాం. ఏ రీతి యేసయ్య నడిచాడో అదే రీతిలో మనము కూడా నడవగలిగితే మనము కూడా తిన్నగా గమ్యానికి వెళ్తాం. కాబట్టి ఈ విధంగా ఆయన నడిచిన ప్రకారము ఆయన త్రోవలో మనం కూడా నడవవలసిన వారమే ఉన్నాం. హల్లెలూయా. అందుకని అపోస్తలుడు పౌలు ఏమంటున్నారంటే
దేవునికి మహిమ కలుగునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. క్రీస్తు ఏ ప్రకారము నడుచుకుంటున్నాడు, క్రీస్తు ఏ ప్రకారమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు, అదే విధంగా నేను కూడా నడుచుకుంటున్నాను. కాబట్టి నేను ఆ ప్రకారము నడుచుకుంటున్నప్పుడు మీరు కూడా నేను నడుచుకున్న ప్రకారము నడుచుకోండి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాడో నేను కూడా అలాగూ ఆయన నడుచుకున్న ప్రకారం నడుచుకుంటూ అక్కడికే వెళుతున్నాను. కాబట్టి మీరు కూడా నేను నడుచుకుంటున్న ప్రకారము నన్ను చూసి నడుచుకుంటూ ఆ గమ్యానికి మీరు కూడా చేరండి అని. హల్లెలూయా. కనుక మన జీవిత విధానములో అన్ని విషయాల్లో క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. ఎన్నో విషయాల్లో మన ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి, మన ప్రవర్తనలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి, మన ప్రవర్తనలో ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఈ పద్ధతులను మనం అనుసరించకుండా ఏ ఇబ్బందులు లేకుండా సురక్షితంగా క్షేమముగా చేరే పద్ధతులను మనం ఏర్పాటు చేసుకుంటూ ఆ పద్ధతి ప్రకారము మనం నడుచుకుంటున్నట్లయితే గమ్యానికి చేరుతాము అనుకుంటున్నాం. కానీ తూచా తప్పక మనము ప్రభువుని పోలే మనము నడుచుకోవాలి. ప్రభువుని పోలి నడుచుకుంటున్న పౌలును కూడా పోలి మనం నడుచుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ ప్రకారం నడుచుకుంటూ ఉంటామో మనకు వెనక వచ్చే వారందరూ కూడా అదే ప్రకారముగా నడవటానికి అవకాశాలు ఉంటాయి. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. కడవరి దినముల్లో మనం ఉన్నాము. అనేక పర్యాయాలు ప్రభు మన ముందు నడుస్తున్నాం, మన ముందు అపోస్తలుడైన పౌలు నడుస్తున్నాం, తన నడకను గురించి మనకు చెప్తున్నా. మనమేం చేస్తున్నామంటే ఒక్కొక్కసారి తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్నాం. దానిని గురించి ప్రభు ఒకసారి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23వ వచనం. చదువుతాను. నేను మూగొట్టకపోతే చదవా? చెప్పా కదా. పరలోక రాజ్యంలో ప్రవేశింపవాడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు. ఆ దినమందు 23 వరకు. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నేను నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఏం చేస్తున్నారంటండి? ఒకటి చదవండి. నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ఏం చేస్తున్నారు? ప్రవచిస్తున్నారు. యేసు క్రీస్తు నామములో ప్రవచిస్తున్నారు. నీ దేవుని యొక్క నామమున లేక యేసు క్రీస్తు యొక్క నామమున దెయ్యములను వెళ్ళగొడుతున్నారు. ఆయన నామమున అనేకమైన అద్భుతాలు చేస్తున్నారు అని చెప్పే పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం.
యేసుక్రీస్తు నామమున దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, ప్రవచిస్తున్నారు. కనుక వీరు పరలోకం పోతారు. పరలోకానికి ప్రభుని యేసుక్రీస్తు తీసుకుని వెళ్తాడు అనే అభిప్రాయంతో వీరున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, అక్రమము చేయువారులారా నా యొద్దకు రండి, నా యొద్ద నుండి పోండి. ఏం చేస్తున్నారంట? అక్రమము చేస్తున్నారు, క్రమాన్ని తప్పుతున్నారు, క్రమమైన జీవితాన్ని జీవించలేకపోతున్నారు. ఏదో సమస్యలను బట్టి క్రమంగా నడుచుకోకుండా దారి తప్పి అక్రమమైన పద్ధతులను అనుసరించి నడుచుకునే పరిస్థితులు. కనుక ప్రవచిస్తున్నారు, దెయ్యములను వెళ్ళగొడుతున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చక్కగా క్రమముగా దేవుని వెంబడిస్తూ లేక క్రీస్తుని వెంబడిస్తూ పరలోకం చేరుతారు అన్న అభిప్రాయంతో కనిపిస్తున్నారే కానీ వీరి యొక్క విధానములో అక్రమమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అయితే దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఎలాగూ ప్రవచిస్తున్నారు, ఎలాగో దెయ్యములను వెళ్ళగొడుతున్నారు, ఎలాగో అద్భుతాలు చేస్తున్నారు? వీళ్ళ వలన కాదు, ప్రభు వలన. ప్రభు తన యొక్క కృపను బట్టే జరిగిస్తున్నాడు కానీ వీళ్ళ యొక్క ప్రార్థనలను బట్టి, వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, వీళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి, వీరు నడిచే మార్గాన్ని బట్టి కాదు ఆయన జరిగించేది. ప్రభువే అనేక ఆత్మల రక్షణ పొందినట్లుగా, అనేక ఆత్మల యొక్క విధానములు దుష్టుని నుంచి విడిపించబడినట్లుగా ఇలాంటి పరిస్థితులన్నీ ప్రభు కలుగజేస్తున్నాడు. అంతేగాని వీరి గొప్పతనము కాదది. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, మేము గొప్పవారము, క్రీస్తు వలె మేము నడుచుకుంటున్నాము, పౌలు వలె మేము నడుచుకుంటున్నాము, మేము పరలోకం పోతాము, తండ్రి వద్దకు వెళతాము అన్న అభిప్రాయంతో వీళ్ళు వచ్చేశారు. అయితే ప్రభు అంటున్నాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. కనుక ప్రభు తన కార్యాలను చేస్తూ ఉండవచ్చు, కానీ మనము మాత్రము క్రమముగా నడుచుకోవాలి. మనము క్రమముగా నడుచుకోకపోయినా దేవుడు కార్యాలు చేస్తాడు. కనుక దేవుడు కార్యాలు చేస్తున్నాడు కదా అని మనము క్రమముగా నడుచుకుంటున్నాము అని కాదు. సక్రమముగా మనం నడుచుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యమే, క్రీస్తే మనకు ముందునే నడిపిస్తున్నాడు. అందుకనే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మీ ముందుంచబడిన పరుగు పందెమందు ఓపికతో పరిగెత్తండి. దేవునికి మహిమ కలుగును. ఎవరి వైపు చూస్తూ మనం ప్రయాణం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తూ మనం ప్రయాణం చేయాలి. కనుక అలాగూ పౌలు గారు ఏమంటున్నాడు, నేను అలాగూ నడుచుకుంటున్నాను, మీరు కూడా అలాగూ నడవండి. కనుక దేవునికి మహిమకరముగా, దేవుని ప్రజలముగా, దేవునికి ప్రీతికరమైన జీవిత విధానాన్ని మనము కలిగి మనము జీవించవలసిన వారమైనా. హల్లెలూయా. రెండవది యెషయా గ్రంథము あ
53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. గతకాలపు మన జీవిత విధానములు, గతకాలపు ఇశ్రాయేలు ప్రజల జీవిత విధానములు వారందరూ కూడా ఏం చేశారంటే త్రోవ తప్పిపోయారు. త్రోవ తప్పిపోయారు. అది ఏమై ఉన్నదంటే దేవుని యొక్క విధానములో అది దోషము. దానికి పౌలు ఏమంటారంటే మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. కాబట్టి దేవునికి మహిమకరముగా జీవించవలసిన ప్రజలు, చక్కని త్రోవలో నడవవలసిన ప్రజలు త్రోవ తప్పి దోషులుగా మారారంటండి. కాబట్టి మన దోషాన్ని లేక ఇశ్రాయేలు యొక్క దోషాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మోపి ఆయనకు శిక్ష విధించి మన మీద ఉన్న ఆ దోషాన్ని ఆయన తొలగించాడు. కాబట్టి త్రోవలోకి మనం రావటానికి అవకాశాలు ఏర్పడ్డాయి. ప్రభు మనల్ని త్రోవలోకి తీసుకొని వచ్చాడు. త్రోవలోకి తీసుకుని రాబడిన మనము త్రోవ తప్పి వెళ్ళిపోయే పరిస్థితులు మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఎట్లాగంటే ఒకానొక సమయం ముందు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఈ లోకానికి దిగివచ్చాడు. దిగివచ్చి మోషేను నాయకుడిగా ఏర్పాటు చేసుకొని ఐగుప్తు దేశంలో ఉన్న బానిసలుగా జీవిస్తున్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించి 10 అద్భుతాలు చేసి వాగ్దాన దేశానికి తీసుకొని వస్తున్నాడు. ఈ ప్రయాణములో మొట్టమొదటగా ఎర్ర సముద్రం ఎదురైంది. వెనకేం చేశారంటే ఐగుప్తులు వీరిని విడిచిపెట్టేస్తే ఎట్లాకు మనకు ఇల్లు కట్టే వాళ్ళెవరు, మనకు పరిచర్య చేసే వాళ్ళెవరు, మనకు ఊడిగం చేసే వాళ్ళెవరు, ఇంకా మన పరిస్థితి మరి వేదనకరంగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ తీసుకొద్దాం పదంట్రా అని బయలుదేరారు రాజుతో సహా. ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి ఎర్ర సముద్రం ఎదురుగా ఉండిపోయింది. ఇంకా వెనక్కి తిరిగి చూస్తే ఫరో సైన్యము రథాలు గుర్రాలతో వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏమనుకున్నారు వీళ్ళు, మనం ఐగుప్తీయులకు బానిసలం అయిపోదాం, వెనక్కి తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదాం, ఇదే మనకు క్షేమకరమైన పరిస్థితి అని ఆలోచన చేశారు. అట్లే మన జీవితంలో కలిగే శ్రమలను బట్టి, ఆటంకాలను బట్టి, అభ్యంతరాలను బట్టి, వేదనలను బట్టి, శోధనలను బట్టి ఈ పద్ధతి మనకు సరి అయినది కాదు, సరి అయిన త్రోవలు గతకాలము నడిచిన త్రోవే మనకు బాగుంది అనుకుని ఈ త్రోవను విడిచిపెట్టేసి మళ్ళీ ఆ త్రోవకు, ఐగుప్తుకు పోయే త్రోవకు వెళ్ళిపోయే మనస్తత్వము మనలోకి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే గత కాలం ముందు మనం అట్టి పరిస్థితులు కలిగి ఉండటం వలన ఆ దోషము దేవుడు మన మీద మోపకుండా తన కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపి మన దోషం నుంచి మనల్ని విడిపించి నిర్దోషులనుగా నిష్కలంకులనుగా చేసి మనల్ని నడిపిస్తున్నాడు. మనము పరిశుద్ధులముగా, అనింద్యులముగా, నీతిమంతులముగా తీర్చబడ్డాం.
కానీ మళ్ళీ త్రోవ తప్పిపోతే మళ్ళీ దోషులమవుతాం. మళ్ళీ దోషులమైతే ప్రభువైన యేసుక్రీస్తు మన దోష శిక్షణ భరించటానికి మళ్ళీ ఆయన శరీర ఆకారముగా ఆ శిక్షణ అనుభవించటానికి ఈ లోకానికి రాడు. పరిశుద్ధులను తీసుకొని వెళ్ళటానికి, నీతిమంతులను తీసుకొని వెళ్ళటానికి, తన మార్గములో నడుచుకుంటూ అనేక విధాలుగా ప్రయాణం చేస్తూ గమ్యానికి చేరటానికి సిద్ధంగా ఉన్న వారిని మాత్రమే ఆయన తీసుకొని వెళ్తాడు. అయితే దేవుని ప్రజలమైన మనము జీవిస్తున్నాం, ఏ పద్ధతిని అనుసరిస్తున్నాం? మనం త్రోవ తప్పి మనం జీవిస్తున్నామా, త్రోవలో మనం జీవిస్తున్నామా? మనం నడిచే త్రోవ ఎలాంటిది, ఏ విధమైన విధానం కలిగినది అనే విషయాలను మనం గమనిస్తూ దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. సామెతల గ్రంథము 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం చదువు. ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఇక్కడ ప్రతి ఒక్కరి విధానములో తాను ప్రయాణం చేస్తున్న ఆ మార్గము, తాను అనుసరిస్తున్న ఆ విధానము, ఆ క్రమము, ఆ రీతి ఎలా కనిపిస్తుందంటే సరి అయినదిగానే కనిపిస్తుంది అంటుంది. మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు, మన యొక్క విధానాలు, మన ఏర్పాట్లు, మన గమ్యాలు అన్నీ మనకు సరి అయినదిగా కనిపిస్తుంది అంటుంది. కానీ చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందంట? మరణమునకు త్రోవ తీయును. కాబట్టి మరణమునకు త్రోవ తీస్తుంది అని ముందు తెలియదు, కానీ ఎప్పటికి తెలిసింది? మరణములో పడిపోయినప్పుడు తెలిసిపోయింది. కనుక దేవుని యొక్క విధానములో ఇద్దరు వ్యక్తులు అనేకలు మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి 14వ అధ్యాయం 1వ వచనములో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. నీతిమంతురాలు లేక నీతిమంతుడు కానీ నీతిమంతురాలు కానీ తన ఇల్లును కట్టుకుంటారు. కట్టుకుంటూ ఏమనుకుంటున్నారు? నా ఇంటిని నేను చక్కగా కట్టుకుంటున్నాను, నా ఇల్లు, నా కుటుంబం చక్కని కుటుంబముగా ఉంటుంది
అది నివాసయోగ్యమైనదిగా చక్కగా ఉంటుంది అని వీళ్ళు అనుకుంటారంటండి. మళ్ళీ అక్కడ ఇంకొకరు ఉన్నారు, మూఢురాలు మూఢుడు. వీళ్ళేం చేస్తారంట, తన చేతులతో ఇల్లు పెరుకారుస్తారంటండి. ఓడబెరుగుతూ ఏమని అనుకుంటున్నారు, నా ఇంటిని చక్కగా కట్టుకుంటున్నాను, నా ఇల్లు నాకు ఉంటుంది, నా ఇల్లు నాకు ప్రయోజనకరంగా ఉంటుంది అని తాను అనుకుంటారంటండి. కాబట్టి ఇప్పుడు చివరికి గమ్యానికి ఎవరు సురక్షితంగా చేరగలరు? అక్కడికి వెళ్ళేదాకా ఇద్దరు ఇలాగ అనుకుంటారు. 10 మంది కన్యకలు బయలుదేరారు. 10 మంది ఎక్కడికి బయలుదేరారు? పెళ్లి కుమారుని ఎదుర్కొనటానికి 10 మంది బయలుదేరారు. 10 మంది ఏమనుకుంటూ బయలుదేరారు? పెళ్లి కుమారుని దగ్గరికి వెళ్తున్నాం అని అందరూ అలాగే అనుకున్నారంటండి. అందరూ అలాగే ప్రయాణం చేశారు. అందరికీ ఆ మార్గంలో అలాంటి అనుభవాలే వచ్చాయి. కానీ చివరికి ఇదిగో పెండ్లి కుమారుడు అనే స్వరము వినపడేటప్పటికీ ఇప్పుడు 5 ఆగిపోయే పరిస్థితి, 5 వెళ్ళే పరిస్థితి. కాబట్టి అందరికీ జ్ఞానం ఉందనుకున్నారు, అందరూ చక్కగా సిద్ధంగా వెళ్తున్నాం అనుకున్నారు. అందరూ కలిసి పెండ్లి కుమారుని ఎదుర్కొంటాం, పెండ్లి కుమారుని దగ్గరికి వెళ్తాం, పెండ్లి కుమారుని యొక్క విందులోకి మనం వెళ్తాం అని అనుకున్నారు. కానీ 5 ఆగిపోయారు, 5 వెళ్ళారు. కాబట్టి మన మార్గములో, మన ప్రయాణములో మనకు అవసరమైనవి, మనకు ప్రయోజనకరమైనవి, మనం చక్కగా గమ్యానికి తీసుకొని వెళ్ళవలసిన విధానాలు మనము జ్ఞానముతో సమకూర్చుకుంటూ కలిగి మనము జీవిస్తున్నామా, లేక మూఢులుగా మనము జీవిస్తున్నామా అనేది మన జీవితంలో గమనించుకుంటూ దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమైన. హల్లెలూయా. ఆ మీదట ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 29వ వచనం చదవండి. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు, నీ మార్గములను ఏంటంట దేవునికి మహిమ కలుగును. చాలండి. ఇక్కడ పట్టపగలు మిట్ట మధ్యాహ్న కాలమందు ఎలాగ నడుస్తున్నారంట? తడువులాడుకుంటూ నడుస్తున్నారంట, చీకటిలో నడిచినట్లుగా. అప్పుడప్పుడు చీకటిలో మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎట్లా తడువులాడుకుంటాం? ఆ గోడ పట్టుకున్నాం, ఈ గుంజ పట్టుకున్నాం, ఇది చూసుకున్నాం, అది చూసుకున్నాం, తడువులాడుకుంటూ చక్కగా మనం ఎట్లా వెళ్తామంటే అట్లా వెళ్తాం. మొన్న ఈ మధ్య రాత్రిపూటే గదిలో లైట్ తీసేసి బయటికి వెళ్దామనుకొని బయలుదేరే. లైట్ తీసేసి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాను, కుర్చీ పక్కన పెట్టి వెళ్ళాను. వచ్చేటప్పుడు ఆ కుర్చీ ఇటు తిప్పి ఉండవలసిన కుర్చీ ఇటు తిప్పి వెళ్ళా. వచ్చేటప్పుడేమో తిరిగి కుర్చీ కాలుకి తగిలింది. ఇది కుర్చీ కాబట్టి ఇక్కడ దారి ఉంటుందని ఇటు పట్టుకొని గోడ పట్టుకొని పోతే మూలకు పోయి కొట్టుకున్నా. ఎడమ పక్కనేమో తలుపు ఉంది, తలుపును వదిలేసి కుడి పక్కకు పోయి ఆ మూలకు కొట్టుకున్నా. ఎంత తీసినా ఎటు తిరిగినా దారి దొరకట్లా.
రే ఇదేంద్ర బాబు అనుకుని మళ్ళీ పోయి దగ్గరికి పోయి లైట్ దగ్గరికి పోయి లైట్ వేసా. అప్పుడు ఇది కాబోదు దారి అనుకుని దారిని వచ్చి మళ్ళీ మంచం కాదు. అంతసేపు తడువులాడవలసిన పరిస్థితులు మనకు ఏర్పడ్డాయి. అయితే ఇక్కడేమంటున్నాడంటే, గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడేదవు. దేవునికి మహిమ కలుగునుగా. గుడ్డివాడు చీకట్లో అంటే గుడ్డివాడికి మాత్రమే కాదు, గుడ్లు ఉన్న వాళ్ళం కూడా, చూసే కళ్ళు ఉన్న వాళ్ళం కూడా మనం ఏం చేస్తాం? తడువులాడతాం. కనుక ఇక్కడ మిట్ట మధ్యాహ్నం, అవునా? గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా మధ్యాహ్నమందు తడువులాడేదవు, నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు. కనుక ఈ మార్గం చక్కగా ఉంటుంది, ఈ మార్గం గమ్యం చేరుతుంది, ఈ మార్గము మనకు ప్రయోజనకరము అనుకుంటూ ఎట్లా నడుస్తున్నారంట? గుడ్డివాడు చీకటిలో తడువులా రీతిగా మధ్యాహ్నమందు తడువులాడుతున్నారు. అట్టి పరిస్థితులను బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు. నీవు హింసించబడి నిత్యము దోసుకొనబడిదవు, నిన్ను తప్పించువాడు ఎవడును లేకపోవును. చాలు. ఈ విధమైన పరిస్థితులు ఏర్పడతాయంటండి. ఎందుకని? గుడ్డివాడయ్యుండి, దారి తెలియని వాడయ్యుండి, దారి చూసుకోకుండా ప్రయాణం చేస్తూ అదే సరైన మార్గమని, అదే గమ్యము చేరే మార్గమని, ఆ మార్గంలో మనం వర్ధిల్లుతామని అలా పోతున్నాడంటండి. కానీ ఎట్లా పోయినా, ఎట్లా తడువులాడిపోయినా, ఎంతకాలం తడువులాడిపోయినా గమ్యానికి చేరరు, వారు వర్ధిల్లలేరు. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. రెండవది కీర్తనల గ్రంథము 35వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. వారిని తరుమును గాక, వారి త్రోవ చీకటి అయి జారుడిగా ఉండును గాక. ఇప్పుడు మనము చక్కని త్రోవలో నడవవలసిన వారమైన మనము చక్కని త్రోవలో మనం నడవకుండా ఏసే త్రోవై ఉండగా మనం ఆ త్రోవను నడవకుండా మనము జీవిస్తుంటే దేవుని దూత వారిని తరుముతాడంటండి. దేవుని దూత వారిని తరుముతున్నప్పుడు ఆ త్రోవ చీకటిగా ఉంటుంది, రెండవది జారుడిగా ఉంటుంది. కాబట్టి చీకటిగా ఉండి జారుడిగా ఉంటే మన యొక్క పాదములు ఎట్లాగూ నిలబడతాయి. జారుడుగా ఉండే స్థలములో మళ్ళీ అక్కడ ఏముందంట? చీకటి జారుడు రెండు ఉన్నాయంటండి. ఇంకా జారుడు ఉండే పరిస్థితులు, చీకటిగా ఉండే పరిస్థితులు, నిలబడలేని పరిస్థితులు, గమ్యానికి చేరలేని పరిస్థితులు. కనుక దేవునికి మహిమకరముగా మనం ఏ మార్గంలో నడుచుకుంటున్నాము అనేది మనం గమనిస్తూ దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. రెండవది 82వ కీర్తన.
82వ కీర్తన 5వ వచనం. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమును కొన్న ఆధారములన్నీ కదులుచున్నవి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు గ్రహింపరు. వారు వారు అంధకారములో అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుతున్నవి. కనుక ఇప్పుడు జనులకు తెలివి లేదు, వారు గ్రహించరు. ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. శిష్యులు అడిగారు, ప్రభువా ఎప్పుడు వస్తావు? నీ రాకడకు గుర్తులేంటి అని అడిగితే ఆయన ఆ గుర్తులు చెప్పుకుంటూ వచ్చాడు. అట్లే జనులు ఏం చేస్తున్నారంట? తెలివి లేకుండా, గ్రహించకుండా అటు ఇటు తిరిగే పరిస్థితులు. అటు ఇటు ఎవరు తిరుగుతారు? ఏమండి? ఎవరు? తెలివి లేనివాళ్ళు. ఎవరు తెలివి లేనివాళ్ళు? ఒకానొక సమయమందు ప్రభువు అడుగుతున్నాడు అపవాదిని, అబ్బాయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా అని. భూలోకంలో ఏం చేస్తూ వచ్చాడంట? అటు ఇటు తిరుగుతూ వచ్చాడంట. అటు ఇటు ఎందుకు తిరుగుతున్నాడు? ఏమండి? ఎందుకు తిరుగుతున్నాడంటే ఎవరిని మింగుదా అని తిరుగుతున్నాడు. ఎవరిని శ్రమల పాలు చేద్దామని అటు ఇటు తిరుగుతున్నాడు. ఇక్కడ కూడా కొందరు జనులు ఏం చేస్తున్నారంటే ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య నిప్పు పెట్టేస్తారు. వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెడతారు. వాళ్ళకి వీళ్ళకి నెమ్మది లేకుండా చేస్తారు. వాడు గొడవలు ఆడుకుంటుంటే నెమ్మది లేకుండా ఉంటే వీళ్ళు చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఏమండి? ఎలాగో నవ్వుకుంటారు? వాళ్ళకి నవ్వు ఎట్ట వస్తుంది? ఏమండి? కోడి పందాలు ఎప్పుడైనా చూసారా మీరు? కోడి పందాలకు వెళ్ళలేదా? అప్పుడు పుట్టుంటారు మీరు. ఏమండి? ఇద్దరు వ్యక్తులు చెరుకు పుంజును పట్టుకుంటారు. ఊరికే వాళ్ళని ఉసుకొలుపుతారు. వాటిని ఇప్పుడు బరిలో వదిలిపెడతారు. కాళ్ళకేం కడతారు? కత్తులు కడతారు. అవి తన్నుకుని వస్తుంటే వీళ్ళు ఒడ్డు నుండి ఏం చేస్తారు? నవ్వుకుంటూ ఉంటారు. ఎంత నవ్వు! నా పుంజు కొడుతుందంటే నా పుంజు కొడుతుంది, నా పుంజు గెలుతుందంటే నా పుంజు గెలుతుంది. ఎవడి పుంజు గెలితే ఏంటి లాభం? అవే వాళ్ళకి లాభాలు అన్నట్టుగా ఉంటుంది. అంటే వీళ్ళకి తెలివి లేదు. ఏం చేస్తున్నారంట? గ్రహించటం లేదు. అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుతున్నాయి. ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉందని తెలియచేయబడుతుంది. దాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త, దేవునికి మహిమ కలుగునుగా, చూడండి ఎప్పుడు
చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి నుంచి. యేసు యేసు దేవాలయం నుండి బయలుదేరి వెడుతుండగా ఆయన శిష్యులు ఆయన శిష్యులు ఆ దేవాలయం ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింప వచ్చిరి. అందుకు ఆయన అందుకు ఆయన మీరు ఇవన్నీ మీరు చూస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి రాతి మీద రాయి ఒకటే ఒకటే అయినను నిలిచి ఉండకుండా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఆ. ఆయన ఒలీవ కొండ మీద వారు ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు ఇవి ఎప్పుడు జరుగును? జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేమి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లేను, ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకునుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసం పరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తం సకల జనుల యొద్ద ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించుదురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. కనుక వీళ్ళకి తెలివి లేదు, అంతము రాబోతుంది, ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. వీళ్ళకి తెలివి లేదు కనుక చీకటిలో అటు ఇటు తిరుగులాడుతున్నారు. అజ్ఞానముతో, అవివేకముతో, గ్రహించలేని స్థితిలో అటు ఇటు తిరుగుతున్నారు. ఎక్కడ స్వస్థతలు కలుగుతున్నాయో, ఎక్కడ మేలులు కలుగుతున్నాయో, ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయో, ఎక్కడ ప్రవచిస్తున్నారో అటు ఇటు తిరుగుతున్నారు. కానీ తమ జీవితాన్ని సరైన పద్ధతిలో సరైన మార్గములో నడిపించుకోలేని పరిస్థితులు వారి జీవితంలో ఏర్పడుతున్నాయి. కనుక ఎవడు ఏది చెప్పితే దాన్ని బట్టి నమ్మే పరిస్థితి. ఇలా చేస్తే నీకు మేలు కలుగుతుంది, నీకు లాభం కలుగుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను దీవిస్తాడు అని చెప్తే బొలో అని అక్కడికి వెళ్ళిపోతారంటే. కానీ మన ప్రవర్తన ఎలాగుంది, మన జీవిత విధానం ఎలాగుంది, మనం ఎవరిని వెంబడిస్తున్నాం, ఏ విధంగా వెంబడిస్తున్నాం అనేది అర్థం చేసుకోకుండా వారి జీవితంలో ఇక్కడికి తిరుగుతూ ఉండే పరిస్థితులు. కనుక దేవునికి మహిమకరముగా ఈ సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది. కానీ అంతం ఇంకా రాలేదేంటి? యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధ సమాచారాలు వింటున్నాం. మరి దేవుని ప్రజలను శ్రమల పాలు చేస్తున్నారు, హింస పెడుతున్నారు, పెట్రోల్ పోసి కాల్చి చంపుతున్నారు సేవకులను, వారి బిడ్డలను, వారి కుటుంబాలను నాశనం చేస్తున్నారు, సంఘాలుగా నాశనం చేసే పరిస్థితి. గుళ్ళను పడగొడుతున్నారు, ప్రార్థనా మందిరాలను పడగొడుతున్నారు, సువార్త ప్రకటిస్తుంటే వారిని చంపే పరిస్థితి. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అంతము రాదు అని తెలివి లేకుండా, గ్రహించలేకుండా ప్రజలు జీవిస్తున్నారంటే. అయితే పేతురు పత్రికలో మనం చూస్తున్నాము, ఎందుకు ఆయన రాలేదు, ఇన్ని జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతాయని చెప్పాడు కదా, ఎందుకు
అని చూస్తే అనేకులు ఆయన వాగ్దానాన్ని గూర్చి ఆలస్యం చేయవాడు కాడు. ఆలస్యం చేయవాడు కాడు, కానీ కానీ ఎవడును నశింపవలెనని ఎవడను నశింపక ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలెనని అందరూ కోరుచు. మారు మనస్సు పొందవలెనని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడై దీర్ఘ ఉన్నాడు. శాంతము కలవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. అన్ని విషయాల్లో చక్కని మార్గాన్ని మనం కలిగి నడుచుకోవాలి. దేవునికి ఇష్టముగా మనం నడుచుకోవాలి. అనేక విధాలుగా శ్రమలు వస్తాయి, వేదనలు కలుగుతాయి, దుఃఖం కలుగుతుంది. అప్పుడు మనం ఇవన్నీ కలుగుతాయి అనుకున్నప్పుడు అసలు బాప్తిజం తీసుకోకుండా ఉండే బాగుండే, ఎంత పిచ్చి పని చేశాం అని అనుకుంటున్నాం. దేవుని ప్రజలైన ఇట్టి వారికి ఇట్టి పరిస్థితులు వస్తే లోకస్తులకు ఎట్టి పరిస్థితులు రావాలి. అందుకనే చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై అరిచేరు. ఏమండి, ఆ రోజున శ్రమ నుండి ఎవడు తప్పించే నాథుడే లేని పరిస్థితి. కనుక వారికి ఉన్న బంగారు వెండి నాణ్యాలను, నగలను, ప్రతిమలను ఎలుకలకు పందికొక్కులకు వేసి బండలారా కొండలారా దేవుని యొక్క ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడండి అని బండలకు కొండలకు మొర్ర పెట్టుకుంటూ పోతారంట. అవి వారిని రక్షించలేక ప్రభు యొక్క ప్రభావానికి కరిగి వచ్చేస్తాయంట. ఎవరు రక్షిస్తారు ఆ దినమన వారిని? కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమే ఉన్నాం. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయము 10వ వచనం. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు, దాని యందు వెలుగు లేదు, కనుక వాడు తొట్టుపడునని చెప్పాను. చీకటి ఎప్పుడు వస్తుంది అంటే అండి, రాత్రి వేళ వస్తుందంట. చీకటిలోను మరణాంధకార ఛాయలలోను సంచరించుతున్నవారు వారికి పైనుండి అరుణోదయ దర్శనము అనుగ్రహించబడింది అని దేవునికి మహిమ కలుగును. దాని యోహాను సువార్త 1వ అధ్యాయము 9 నుంచి చదువుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుతూ ప్రతి మనిషిని వెలిగించుతున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమైన మూలముగా కలిగెను, కానీ లోకమాయన తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. ఎందరు అంగీకరించిరు వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలకుటకు అధికారం అనుగ్రహించెను. వెలుగు వచ్చిందంటండి. ఎక్కడికి వచ్చింది వెలుగు? చీకటిలోను మరణాంధకార ఛాయలలోనూ సంచరించుతున్న వారి దగ్గరికి వెలుగు వచ్చిందంట. వెలుగు వస్తే వీరు వెలుగులోనికి రావటం లేదంట. ఎందుకని వెలుగులోనికి రావటం లేదు? ఆ వెలుగు ప్రభువైన యేసుక్రీస్తే, యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించటం లేదు? యేసుక్రీస్తుకు ఎందుకు లోబడటం లేదు? ఆయన మాటను ఎందుకు వినటం లేదు అంటే, తమ క్రియలు చెడ్డమైనందున వారు వెలుగులోనికి రాలేకపోతున్నారు. ప్రభువును అంగీకరించకపోవటానికి కారణం ఏమిటంటే వారి క్రియలు చెడ్డవి.
మన క్రియలు కూడా చెడ్డవే, కానీ మనం ప్రభు వైపు తిరిగాం. మన క్రియలన్నీ ఆయనకి చెప్పుకున్నాం. ఆయన మాత్రమే మనల్ని క్షమించి మనల్ని విడిపించి నడిపించుకుంటూ వచ్చాడు. అదే కానీ ప్రభు వెలుగై వచ్చినా కూడా తమ క్రియలే బాగున్నాయనుకుంటూ, తమ క్రియలే గమ్యం చేరుతాయనుకుంటూ వారు చీకటిలోనే సంచరిస్తున్నారు, కానీ వెలుగులోనికి రావటం లేదు. వెలుగులోనికి వస్తే ఆ పాపములను గురించి, ఆ అపరాధములను గురించి, దోషములను గురించి వెలుగు చూపిస్తుంది. ఆ వెలుగులోనికి రాకుండా చీకటిలోనే ఉండి ఆ చీకటి ప్రవర్తన కలిగి జీవించే పరిస్థితులు. కనుక దేవునికి మహిమకరంగా మనం క్రియలను మార్చుకుంటూ దేవుని వెలుగై ఉన్న దేవుని వాక్యాన్ని మనం బట్టి మనం నడుచుకుంటూ దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఆఖరిగా యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులంగా చేయును. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క సహవాసానికి మనల్ని పిలిచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ వచనం 1వ అధ్యాయంలో ఆయన సహవాసంలోనికి వచ్చిన మనము ఏం చేయాలంట? ఆయనతో కూడా మనము నడవాలి. అన్యోన్య సహవాసం కలిగి మనము జీవించాలి. ఎప్పుడైతే అలాగ నడుచుకుంటామో మనము సత్యాన్ని అనుసరించి మనం నడుచుకుంటున్నాం. కానీ అలాగ నడవకపోతే మనం అబద్ధమాడుతూ సత్యాన్ని జరిగించకుండా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ప్రభు యొక్క మార్గములు సత్యములై ఉన్నాయి. కనుక అన్ని విషయాల్లో దేవునికి మహిమకరంగా మనం నడుచుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. మనము మార్గము తప్పకుండా, క్రమము తప్పకుండా ప్రభు నడుచుకున్న రీతి, ఆ ప్రకారం పౌలు నడుచుకున్న రీతి, ఆ ప్రకారము మనం కూడా నడుచుకుంటే గమ్యానికి చేరుతాం. దేవుడు మనం నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు ఒక మా పరలోకపు తండ్రి, మమ్మల్ని మీ సన్నిధిలోకి తీసుకొని వెళ్ళటానికి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు ఈ లోకానికి పంపిన దేవుడు. ఆయన జీవించిన ప్రకారము మేము కూడా అట్టి జీవితాన్ని కలిగి మేము జీవించవలసిన వారమైనా మేము కూడా అట్టి ప్రేమ, అట్టి కనికరము, అట్టి దీర్ఘశాంతము, సహనము, మంచితనము కలిగి మేము జీవించవలసిన వారమైనా కనుక సహాయం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకొని ఏ విషయంలో త్రోవ తప్పక, ఏ విషయంలో కూడా చీకటిలోనికి పోకుండా వెలుగులోనే మేము నడుచుకుంటానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. ఏ విషయంలో దుష్ట సహవాసానికి వెళ్ళకుండా మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు యొక్క సహవాసములోనే మేమును అన్యోన్య సహవాసం కలిగి మీకు మహిమకరంగా మేము నడుచుకుంటానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. మేము మార్గము తప్పి, త్రోవ తప్పి నడుచుకుంటూ మమ్ములను మేము మోసం చేసుకుంటూ ఈ త్రోవే సరైనది అనుకుంటూ తప్పు త్రోవలో మేము ప్రయాణం చేయకూడదనైనా దాని అంతము మరణమై ఉన్నదని లక్ష్యం చూస్తున్నాం. కనుక మేము ఏ మార్గంలో ఉన్నామో, ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నామో అది మేము తరచుగా పరీక్షించుకుంటూ, పరిశీలన చేసుకుంటూ, నీ లేఖనం ద్వారా తెలుసుకుంటూ ముందుకు సాగుతూ సహాయం చేయండి.
అత్యంత కృప కనపరచు. ఏ విషయంలో కూడా అక్రమమైన పద్ధతుల్లోకి వెళ్ళకుండా సక్రమమైన క్రమమైన పద్ధతులను అనుసరించి మేము జీవించటానికి సహాయం చేయండి. అత్యంత కృప కనపరచండి. నీ ప్రత్యక్షలు ఇచ్చి బలపరచండి. తోడేయండి, మహిమ తెచ్చుకోండి. గుడిలోని ప్రజలు వారి వారి నివాసాలు కోరుకున్నారు. కాపుల భద్రత ఉండి సురక్షితంగా గమ్యాన్ని చేర్చండి. జరుగుతున్న గొలుసు ప్రార్థన విషయంలో సహాయం చేసి తోడేయండి. నిద్రమత్తు కానీ, పరచేత కానీ, నిర్లక్ష్యం కానీ, ఏమరిపోత కానీ, బలహీనతలు కానీ అటుది ఏది ఎవరికి కలగకుండా ప్రభువా నేర్పు ఉదయకాలం 8 గంటల వరకు ఈ గొలుసు ప్రార్థన కొనసాగటానికి సహాయం చేయండి. రేపటి దినమందు జరగబోతున్న బల కార్యక్రమానికి తెలిసిన ఆయన అయోగ్యులముగా అపాత్రులముగా మేము పాల్గొనుకున్నాం. యోగ్యులముగా పాత్రులముగా అర్హులముగా ప్రభువా నిన్ను మహిమపరచుకునే విధానములో పాల్గొని నీ యందు ఆనందించటానికి సహాయం చేయండి. దృష్టిని ప్రతిక్రియను లయపరచండి. కృప కనపరిచి బలపరచండి. మహిమ ఘనత ప్రభావం మేరే పొంది యేసయ్య దివ్యనామన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము ఈ విధంగా లోకములో సాగిపోతున్న పరిశుద్ధులకు కూడిన మీ అందరికీ సదాకాలము తోడేయండి నడిపించునుగాక. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా.